హాయ్ అండి. నేను మీ ఉమా చలపతి. మనందరి కోసము నేనైతే టిప్స్ తీసుకొచ్చాను చూడండి. ఇవి ధూళి దులిపేకి ఇట్లా పరకైతే రెడీ చేసుకుందాం మనము. మనకి బిల్డింగ్‌లు హైట్ ఉంటాయి కదా! అందేలేదు. ఎట్లా పరకైనా కూడాను అందేలేదు కదా! బిల్డింగ్‌లు చాలా హైట్‌లో ఉంటాయి. గూడ్లు కట్టేసి ఉంటాయి. గలీజ్‌గా కనిపిస్తా ఉంటాయి. ఇవి దులుపుకోనాలంటే పొడుగ్గుండే పరకలైతే రావు కదా! మనకి ధూళి దులిపే కట్టలైతే. అందుకోసమే ఇట్లా పొడుగుటి కట్టైనా లేదైనా ఇట్లా పైపులైనా ఉంటే టెంకాయ కడ్డల పరక తీసుకొనేసి ఈ పరకని ఇట్లా ఓపెన్ చేసేసుకొనేసి దీని మధ్యలో ఇట్లా పెట్టుకొని ఒక దారం తీసుకొనేసేసి బాగా నీట్గా ఇట్లా టైట్గా చుట్టేసుకునల్లా. ఎంత హైట్ ఉన్నా కూడా మనము ఇట్లా చుట్టుకొనేస్తే పొడుగు గుండె కట్టుకైనా పైపుకైనా దుమ్ము అనేది ఈజీగా దులుపుకొని చూడండి. గూడులు కట్టేసింది పైన అంతా చూసారు కదా! ఇప్పుడైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చినా ఎంత గలీజ్గా పెట్టుకున్నారు అనుకుంటారు కదా! చూడండి ఇదైతే ఎంత కట్టేసిందో పరకు లేకుండా పొడుగుటిది దులిపేకి. చూడండి ఎంత బూజైతే వచ్చింది చూసారు కదా! ఇంకా ఇవైతే చూడండి కుక్కర్ మూతులు హ్యాండిల్కైతే కుక్కర్ మూతకైనా హ్యాండిల్ ఇట్లా స్క్రూ లూజ్ అయిపోయి ఉంటాయి. ఇవి మనము కడిగినప్పుడంతా లూజ్ అయ్యి ఊడొచ్చేస్తూ ఉంటాయి కదా! ఇవైతే ఇట్లా వేస్ట్ కాకోకుండా మనం పక్కన పాడేస్తూ ఉంటాము. లేదంటే బయటకి ఎత్తుకుపోయి షాప్లో అంతా రిపేర్ చేపిస్తూ ఉంటాము. అయినా కూడా అట్లే వచ్చేస్తూ ఉంటాయి, అల్లాడుతూ ఉంటాయి ఇవంతానా. అందుకోసము ఇవి తీసేసి థ్రెడ్ తీసుకొనల్లా స్క్రూ తీసేసుకొని ట్యాబ్లెట్ ఉంటాయి కదా దాంతో ఒకటి చిన్నగా రౌండ్గా కట్ చేసుకొనల్లా. మధ్యలో హోల్ పెట్టుకొనల్లా. ట్యాబ్లెట్ లేబర్లో పడేయకుండా ఇట్లా తీసుకొనేసి దీని మధ్యలోకి స్క్రూ వేసేసి ఇట్లా ఫిట్ చేసుకొనేస్తే మనము అది ఊడమన్నా ఊడదు, టైట్గా కూర్చొనేస్తుంది. చూడండి ఇట్లా టైట్ కూర్చొనేస్తుంది. ఇలా ట్రై చేయండి. లేదంటే ఊరికనే మనము పక్కన వేసేస్తూ ఉండాలి. ఇది చూసారు కదా, టైట్గా ఇట్లా స్క్రూ వేసేసి టైట్ చేసేస్తే మనము ఈ కుక్కర్ మూత అనేది హ్యాండిల్ అసలు ఊడదు. మనం ఎంత అల్లాడిచ్చినా కూడా అల్లాడదు, టైట్గా ఇరుక్కుపోతుంది. ఇంకా చీరలు వచ్చి మనము చీరలు ఇట్లా మడత పెడతా ఉంటాం కదా, చీరలు ఒక దగ్గర, జాకెట్లు ఒక దగ్గర, లంగా ఒక దగ్గర, అట్లా ఎక్కడన్నా పోవాలన్నా కూడా అర్జెంటు మనకి తొందరగా దొరికేలేదు. అట్లా కాకుండా చూడండి అన్నీ ఒకే చోట ఉండేటట్లా ఇవిడైతే మనము ఇట్లా మడత పెట్టేస్తాము. ఇది ఇట్లా మడత పెట్టేసేసి ఈ మడత ఉంటుంది కదా దీని లోపలికైతే ఈ చీర అంతా ఇట్లా వేసేస్తాం. ఇట్లా వేసేసి చూడండి మనము బీరువాలో పెట్టినా కబోర్డ్లో పెట్టినా కూడాను మనకి జాగా కూడా బాగా ఎక్కువ మిగులుతుంది. లేదంటే బట్టలు పెట్టేకి కూడా జాగా సాల్కొస్తా ఉంటుంది కదా ప్లేస్ మనకి. చూడండి జాకెట్ కూడా చీరలోనే, అంతా లంగా కూడా చీరలోనే ఎత్తుక్కోకుండా మనం ఎక్కడన్నా పోవాలన్నప్పుడు ఆ చీర తీసుకొనేసి ఇవన్నీ కరెక్ట్గా దొరుకుతాయి. ఈజీగా ఉంటుంది మనకి. చీరలు జాగా కూడా పెట్టుకోనేకి సర్దుకోనేకి చాలా బాగుంటుంది. ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగుంది కదా. లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. ఇంకా దేవుని ఫోటోలు ఉంటాయి కదా, దేవుని ఫోటోలకి అయితే మేకలు అయితే ఒక ఫోటోకి అయితే వచ్చిండలేదు. పూలు పెట్టి పూజ చేయాలంటే పడిపోతూ ఉంటాయి. ఎట్లు పెట్టాలన్నా కూడాను ఇబ్బందిగా ఉంటుంది. అట్లా కాకుండా చూడండి ఒక టిప్ చెప్తాను నేను. ఇది రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ తీసుకొనేసేసి ఫోటోకి ఈ సైడు ఆ సైడు ఇట్లా వేసేసేయాల. పైన వేసేస్తే మనము పూలు ఎట్లా కావాలో అట్లా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి చూస్తారు కదా, ఇట్లా వేసేసుకొనేస్తే మనము పూలు ఏం పూలైనా, గులాబీలైనా, చామంచిలైనా, ఏం పూలైనా కూడా, కనకాంబర కాకడాలు ఎట్లా పూలైనా కూడా మనము బాగా డిజైన్గా ఇట్లా పెట్టుకొనొచ్చు. దేవుని ఫోటోలకి రబ్బర్ వేసేసి ఇట్లా పెట్టేసుకుంటే పూలు బాగా కూర్చుంటాయి. ఇట్లా పడిపోయేది కూడా లేదు, మనం తీసేసేదాకా పడిపోవు. చూడండి ఎంత బాగుందో, చూసారు కదా. లేదంటే మనం అట్లే పెడితే పూలు పూజ చేసేకి అస్సలు పడిపోతూ ఉంటాయి. ఇట్లా కనుక చేస్తే మనం తీసేసేదాకా కూడా అట్లే ఉంటాయి. ఇంకా యాలక్కిలు వచ్చేసి మనకి గ్యాస్ నిండిపోయి ఉంటుంది, కడుపులో కడుపు ఉబ్బరం అట్లంతా ఉంటుంది. కొంతమందికి అయితే గ్యాస్ట్రిక్ ఉంటుంది, తినుకున్నా కూడా తిన్నట్లే ఉంటుంది. అలాంటప్పుడు ఇవి యాలక్కిలు తీసుకొనేసి ఒక యాలక్ తీసుకొనేసి నోట్లో అట్లా పెట్టుకొనేసేసి కొద్దిగా అట్లా మనము నెమలకొండ రసం నుంగేస్తూ ఉంటే మనకి గ్యాస్ట్రిక్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తారు కదా, ఇత్తనం మాత్రమే ఇట్లా వేసుకొని నెములుతూ ఉండాల. మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇట్లా చిప్ల పేపర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, దీంట్లో వేసేసుకొనేసి ఇట్లా ప్యాక్ చేసేసుకునల్లా. మనము ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పోతాము, పర్సులో అట్లా. మగవాళ్ళు అయితే జోబీల్లో పెట్టుకొనేసి ఇట్లా పోతే మనము ఎక్కడ మనకు అట్లా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందో గ్యాస్ట్రిక్ అయ్యి కడుపు ఉబ్బరంగా అట్లంతా తీసుకొనేసి ఇట్లా ఎప్పుడు అనిపిస్తే అప్పుడంతా నోట్లో పెట్టుకొనేసి మనం ఇట్లా తింటా ఉంటే మనకు అది అస్సలు ఉండేది ఆ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము. చూడండి ఇట్లా పేపర్లో వేసేసుకొనేసి ఎవరైనా అంతే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంతే.
ఇంకా ఈ వాటర్ క్యాన్ డబ్బాలు ఉంటాయి కదా, చిన్నవి పిల్లలు థమ్స్అప్ అట్లంతా తాగేసిండు, ఫ్రైట్ థమ్స్అప్ అట్లా. ఇవి మనకి బాగా యూస్ఫుల్ టిప్స్ అవుతాయి చూడండి. స్క్రూ డ్రైవర్ తీసుకొనేసి హీట్ చేసుకోనాల. పైన క్యాప్ నీట్గా ఇది కాల్చుకొనేసి స్క్రూ డ్రైవర్ ఇట్లా హోల్ పెట్టుకోనాల. హోల్ పెట్టుకొనేస్తే మనకి చూడండి ఇదైతే బాగా పనికొస్తుంది. సంక్రాంతి పండుగ లేదంటే ఎప్పుడు ముగ్గులు వేస్తే అప్పుడంతా దీంట్లోకి ముగ్గు పిండి వేసేస్తాము. ఈ బాటిల్లోకి ముగ్గు పిండి వేసేసుకొనేసి ముగ్గులు వేసేకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. ఈ బాటిల్ పడేయకోకుండా చూడండి ఇట్లా వేసేసుకొనేసి మనము దీంతో అయితే క్యాప్ వేసేస్తాము. ముగ్గు పిండి వేసేసుకొని క్యాప్ వేసుకొని మనకి ఎట్లా డిజైన్ కావాలో అట్లా ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు. ఇంటి దగ్గర చూసారు కదా ఇట్లా. నేనైతే తొందరగా టైం అవుతుందని వేస్తున్నాను. మీకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో. ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు హోల్. ఇంకా ఇవి వచ్చేసి చూడండి మనం ఆవాలు, జీలకర్ర, సాల్ట్ అవన్నీ వేసుకొని ఇట్లాంటి డబ్బాలు అయితే మన ఇంట్లో అయితే ఉంటాయి కదా, వీటిలోకైతే సంక్రాంతి పండుగకి అయితే ముగ్గుల మీద కలర్ వేసేకైతే పనికొస్తాయి బాగా. చూడండి ఇట్లా ముగ్గు పైన వేసేసి మనము ఇట్లా వేసుకొనేకి బాగుంటుంది. లేదంటే చేతిలో తీసుకొని వెళ్ళాలంటే చేతులు అంతా గలీజ్ అయిపోతూ ఉంటాయి, లేట్ అయిపోతుంది. అట్లా కాకుండా చూడండి ఇట్లా ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క కలర్ ఇట్లా వేసేసుకొనేస్తే మనకి ఇవి కూడా అంతే. ప్లాస్టిక్ డబ్బాలు ఎటువైనా వచ్చింటాయి అవి పడేయకోకుండా వీటికి కూడా అంతే హోల్ పెట్టుకొనేసేసి వీటికి క్యాప్ పైన ఇట్లా చిన్నగా దీంతో అయితే ఇట్లా వేసుకునేకైతే కలర్ బాగుంటాయి. ఎప్పుడైనా ముగ్గులు వేసినప్పుడైనా ఇట్లా వేసుకునేకైతే చాలా బాగుంటాయి. చూడండి చేతిలో వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి. ఇట్లా అయితే ట్రై చేయొచ్చు మీరు కూడా. ఇలా ట్రై చేయండి పడేయకోకుండా. ఇట్లాంటి అట్లే మనం సేవ్ చేసుకొని పెట్టుకొనేసి ఇట్లా వాటికైతే పనికొస్తూ ఉంటాయి. ఇంకా అది స్విచ్ బోర్డు ఉంటుంది కదా, అక్కడైతే ఛార్జర్ పెట్టేస్తూ ఉంటాం మనము. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఏది ఉండలేదు అక్కడ, షెల్ఫ్ అట్లంతా ఏమి ఉండలేదు. ఈ ఫోన్ పెట్టుకోనేకి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి. ఇదైతే స్విచ్ దానిపైన పెడితే పడిపోతుంది, పడితే పగిలిపోతుంది అనే భయం అనేది మనకు ఉంటుంది. అట్లా కాకుండా ఒకటి బ్యాగ్ వస్తూ ఉంటాయి కదా, బట్ట బ్యాగు. మనము బయట మార్కెట్కి పోయినప్పుడు ఇట్లా బట్ట బ్యాగులు అయితే ఇస్తూ ఉంటారు. దీన్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకొనాల. సూది దారం తీసుకొనేసి నేను కుట్టినాను చూడండి అక్కడ కుట్టేసిడిసి ఇట్లా పెట్టుకోనేకైతే బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది. చూడండి ఇప్పుడైతే ఫోన్ పెట్టుకోవచ్చు. నేను కుట్టినాను అర్ధం బ్యాగ్ ఇట్లా మడతేసి కుట్టేస్తున్నాను సూది దారంతో. ఇప్పుడు ఫోన్ పెట్టుకొనేసి ఛార్జర్ పెట్టుకొనొచ్చు. యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేసేయండి. ఊరికే చూసి ఊరికే వద్దండి, ఖచ్చితంగా లైక్ చేయొద్దు, మర్చిపోద్దండి.